బేబీ పుట్టినప్పుడు మనం ఏం చెప్తామంటే తల్లి పాలు శ్రేయస్సు, అంటే బెస్ట్ ఈజ్ మదర్స్ మిల్క్ ఇవ్వాలి అని చెప్తాం. అన్ఫార్చునేట్లీ మనకు కొద్దిగా రూరల్ ఏరియాకి వెళ్తే కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లి పాల కన్నా ఆవు పాలు బెటర్ ఏమో అని చెప్పి ఆవు పాలు తాగించడం, గాడిద పాలు తాగించడం, లేకపోతే తేనె తాగించడం, చెవిలో నూనె పోయటం, ఇట్లాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఇంకా ఉన్నాయి. అంటే వాళ్ళ నమ్మకాలు అవి, ఇవి తల్లి పాలు కన్నా బెటర్ అనే నమ్మకంతో చేస్తారు. కానీ అన్ఫార్చునేట్గా అవి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయండి. ఎందుకంటే ఒక మనిషి యొక్క బిడ్డ తల్లి పాలు తీసుకోవాలి, ఆవు పుట్టే దూడ ఆవు పాలు తీసుకోవాలి, అది నేచర్. మనం దాన్ని కాదని ఆవు పాలు తీసుకొచ్చి ఒక హ్యూమన్ బేబీకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద నేచర్ యాక్చువల్లీ. కానీ అదొక నమ్మకం వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బేబీలో ఉన్న ఇంటెస్టైన్స్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ అదర్ మిల్క్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్. దే ఆర్ నాట్ డిజైన్డ్. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే అలర్జీ వస్తుంది. అవి రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పేగులు రంధ్రాలు పడడం, పేగు కుళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా మళ్ళీ మనం ఆపరేషన్ చేసి కుళ్ళిపోయిన పేగు తీసేయడం, లేదా టెంపరీగా పేగు బయట పెట్టడం, కొలాస్టమీ కానీ ఐలియాస్టమీ కానీ అనుకుంటాం, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో అది రూరల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు కొద్దిగా అర్బన్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే కూల్ డ్రింక్స్, నూడిల్స్, అంటే ఆర్టిఫిషియల్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఇవి కలిపినవి, చాక్లెట్స్, ఇవన్నీ ఎక్కువ. ఇంతకుముందు మనం ఈ అసిడిటీ అనే సిమ్టమ్ని ఓన్లీ పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years 3 years పిల్లల నుంచి కూడా అసిడిటీ అనే సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఏంటంటే అది అసిడిటీ అంటే మంట పుడుతుందా, డిస్కంఫర్ట్ ఉందా, నొప్పి ఉందా అనేది వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరు. సో అన్నిటికీ వాళ్ళు చెప్పే ఒకటే రీజన్ ఏంటంటే కడుపు నొప్పి వస్తుందని చెప్పి వస్తారు. మనం ప్రాపర్గా ఒకసారి మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అని మన హిస్టరీ తీసుకుంటే అది సింపుల్ అసిడిటీ అని చాలాసార్లు అర్థమవుతుంటుంది. సో అర్బన్ ఏరియాస్లో వచ్చే ఫుడ్ వల్ల ఇష్యూస్ ఇలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు మంచి మందులు ఉన్నాయి కాబట్టి వాటికి సర్జరీ అవసరం పడదు, కానీ మందులు అయితే వాడాల్సి వస్తుంది. ఆ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోమని చెప్పాల్సి వస్తుంది.